ఆలుమగల మధ్య ప్రేమానుబంధాల కంటే ప్రాణాలు తీసుకోవడాలు ఎక్కువయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత వారం రోజుల్లో ఇలాంటి సంఘటనలు శృతిమించుతున్నాయి. భార్యను అనుమానంతో చంపి ముక్కలు చేసిన భర్త ఆగడాలు మర్చిపోకముందే ఇప్పుడు భార్యల చేతిలో భర్తలు మర్డరైన ఉదంతాలు ఒకే రోజు 3 వెలుగు చూశాయి. ఈ 3 ఘటనల్లో మర్డర్ కామన్ అయినా చచ్చిపోయింది మాత్రం మొగుళ్లే. తాళి కట్టించుకున్న భార్యల చేతుల్లోనే వీళ్లకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఇందుకు కారణాలు అనేకం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో మరొకటి, నిర్మల్ జిల్లాలో ఇంకొకటి ఒకే రోజు 3 హత్యలు వెలుగు చూశాయి. ఈ 3 ప్రాంతాల్లో మొగుళ్లు తమ భార్యల చేతుల్లోని ప్రాణాలు కోల్పోయారు. హరిచరణ్, నాగలక్ష్మి దంపతులు నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామం సొంతూరు. ఇదే గ్రామానికి చెందిన మహేష్ తో వివాహేతర సంబంధం ఏర్పడడంతో అది తెలిసిన భర్త హరిచరణ్ నిలదీశాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించిన నాగలక్ష్మి ప్రియుడు మహేష్ తో కలిసి టవల్తో గొంతు నిలిమి హరిచరణ్ ను చంపేసింది. మృతదేహాన్ని బాత్రూంలో పడేసి మూర్ఛరోగం వచ్చిందని బంధువులకు చెప్పారు. అయితే దుబాయ్లో ఉన్న కుమారుడికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో నాగలక్ష్మి కిరాతకం బయటపడింది. భార్య చేతిలోనే భర్త ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించుకుని పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొట్టాలపరు పంచాయతీ వీరప్పు చెరువులో ఇలాంటిదే మరో దారుణం. భర్త కౌరు వెంకటనారాయణను ఇంట్లోనే కొట్టి చంపేసింది భార్య లక్ష్మి. 6 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వచ్చిన భర్తతో గొడవపడి ఆవేశం తట్టుకోలేక బ్యాటరీ లైట్ తో నారాయణ తలపై కొట్టింది. దీంతో తల పగిలి ప్రాణాలు కోల్పోయాడు భర్త. ఇంతకీ నారాయణకు లక్ష్మి రెండో భార్య. కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఎం అగ్రహారంలో మరో దారుణం. 3 రోజుల క్రితమే భర్తను చంపేసి పరారైంది భార్య. ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో హత్య వెలుగులోకి వచ్చింది. ఈ ఊరిలో వెంకటేష్, సరస్వతి భార్య భర్తలు. ఆస్తి కోసం భర్తను చంపేసినట్టు అనుమానిస్తున్నా అసలు సంగతి తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ శివారు మేడిపల్లి దగ్గర భార్యను చంపేసి ముక్కలుగా కోసి మోసిలో పడేసిన ఉదంతంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇంతలోనే ఒకే రోజు భర్తలు వారి భార్యల చేతిలో చనిపోయారని తెలిసి జనం హతాశులయ్యారు. డబ్బు, వ్యక్తిగత సౌఖ్యం, స్వార్థం తాళిని ఎగతాళి చేస్తున్నాయి. దశాబ్దాల పాటు కలిసి కాపురం చేసిన ఏదో ఒక చోట ఎక్కడో ఒక్క క్షణం పైశాచికంగా ఆలోచిస్తున్నారు. జీవిత సహచరుల అంతం చూస్తున్నారు. రక్తం కళ్ళ చూడందే శాంతించడం లేదు.